సభా సరస్వతికి నమస్కారం అండి. సభా వేదిక మీద ఉన్న సభాధ్యక్షుడు చంద్రాజీ గారు, అలాగే మరి మా ఊరు వాడు ఈయన, మా పాలకొల్లు అనుకుంటున్నాను, మా భీమవరం అన్న మా తొమ్మిది రామసత్యనారాయణ గారు. ఆయన అటు ఉంటారు ఇటు ఉంటారు, అక్కడే పుట్టి పెరిగారు. అక్కడి నుంచి మళ్ళీ భీమవరం వచ్చి సెటిల్ అయ్యారు. ఆయనకి పాలకొల్లు అన్నా భీమవరం అన్నా ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు ముగ్గురు పోలీసులాగా ఆయన రెండు ఊళ్ళని ఆయన ప్రేమిస్తారని ఉంటారు. అటువంటి రామసత్యనారాయణ గారికి, అలాగే నేను ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించాను. 32 సినిమాలు, ఎక్కువ సినిమాలు. ఎవరితోటి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హీరో. ఆ పేరు గల రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఇందాక పిలుస్తుంటే రాజేంద్ర ప్రసాద్ గారు అని నేను చూస్తున్నాను, మా రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ వచ్చారు అని. అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే వైట్ల కిషోర్ గారికి, రచయిత, వారి గురించి తర్వాత మళ్ళీ చెప్తాను నేను. అలాగే మా బ్రదరు భీమవరంలోనే ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన, మా కజిన్ బ్రదర్, మా ఇంటికి పెద్ద. ఆయన పేరు తాతారావు. ఆయన వచ్చి నేను తాతారావు నా పేరు అని చెప్పగానే మా బ్రదర్ గుర్తుకొచ్చారు. నిజంగా తాతారావు గారు వారికి, అలాగే ఈ పుస్తక ఆవిష్కరణకు వచ్చినటువంటి మీ సినీ అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటానండి. థ్యాంక్ యూ. నేను ఈ ముగ్గురు ఆర్టిస్టుల్లో నేను పనిచేసిందల్లా ఊర్వశి శారద గారితో ఒక్కరితోటే పనిచేశాను. రాజశ్రీ గారితో కానీ కాంచన గారితో కానీ నేను వర్క్ చేయలేదు నేను. ఎందుకంటే అప్పటికే నేను 1971 వచ్చేసరికి వీరు కొంచెం వెనకబడి ఉన్నారండి. వీరందరూ కాంచన గారు కానీ రాజశ్రీ గారు కానీ. శారద గారు మంచి జోరు మీద ఉన్నారు కాబట్టి ఆవిడతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, ప్లస్ దర్శకుడుగా కూడా పనిచేశాను శారద గారితో. అందుకే అనుకుంటాను వైట్ల కిషోర్ గారు ఊర్వశి శారద గారి పుస్తకం నా చేత ఓపెన్ చేయించారు. నేను ఆ కట్టం ఓపెన్ చేయగానే శారద గారి పేరు వచ్చిందండి. వచ్చేటప్పటికీ ఆశ్చర్యపోయాను. ఓహో, ఈయన రాజశ్రీ గారు కాంచన గారితో వర్క్ చేయలేదు, శారద గారితో వర్క్ చేశారు అని ప్యాకెట్ నాకు ఇచ్చినట్టున్నారు మీరు. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. శారద గారితో నాకు ఒక అనుభవం కూడా ఉందండి. మొట్టమొదటి వెరీ బిగినింగ్ నేను దర్శకుడు, ఆవిడతో అసిస్టెంట్గా, అసోసియేట్గా పనిచేసిన తర్వాత నేను దర్శకుడుగా ఒక సినిమాకి చేయబోతున్నాను. ఆ సినిమా టైటిల్ నేను మావిడ. నేను ఆ సినిమాకి ఒక సెట్ చూడడానికి ప్రసాద్ స్టూడియోకి వెళ్ళానండి. షూటింగ్ చేద్దాం, సెట్ ఉంది బాగుంది అని. వెళ్ళేటప్పటికి అక్కడ శారద గారు వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. డైరెక్టరు వేరే షూటింగ్ జరుగుతుంది ఆ సెట్లో, బయట కూర్చుని ఉన్నారండి. కూర్చుని ఉండగా నరసింహారావు గారు ఏంటి ఎలా వచ్చారు అన్నారు. నమస్తే శారద గారు అన్నాను. ఏంటి ఎలా వచ్చారు అన్నాను. సెట్ చూడడానికి వచ్చాను అన్నాను. ఏం డైరెక్ట్ చేస్తున్నారా అన్నాను. అవునండి, నేను మావిడ డైరెక్ట్ చేస్తున్నాను అన్నాను. లోపలికి వెళ్ళాను. లోపలికి సెట్ చూశాను, వచ్చేసాను. వస్తాను శారద గారు అనగానే శారద గారు పిలిచి, మీ ఆవిడ కూడా డైరెక్టరా అందండి. మావిడ డైరెక్టర్ ఏంటండి అన్నాను. మీరే అన్నారు కదా నేను మావిడ డైరెక్ట్ చేస్తున్నామని అన్నాను. నేను మావిడ డైరెక్ట్ చేయట్లేదండి, నేను మావిడ అనే సినిమా పేరు అది. ఆ విధంగా కూడా నాకు ఆవిడ ఊర్వశి శారద గారు టచ్ ఉన్నారండి. సో ఆ పుస్తకం నేను ఓపెన్ చేశాను. అలాగే ఉపాధ్యక్షులు వారు ఓ పుస్తకం ఓపెన్ చేశారు. అది మన కాంచన గారి పుస్తకం. కాంచన గారి పుస్తకం అండి. దీని మీద కొటేషన్ చూడండి ఎంత బాగా పెట్టారో. ఈరు దివి నుండి భూమికి దిగిన దేవ కన్య అనండి. ఓహో, వీరికి అప్ చెప్పడం న్యాయమే. దివి నుంచి భీమవరానికి దిగిన యాంకర్ అండి అధ్యక్షుడు వారు. గొప్ప స్పీకర్ నాకు అనిపించింది. వారికి ఓపెన్ చేయించారు. ఇకపోతే ఏదో పుస్తకం రాజశ్రీ గారికి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద మేము ఎవరి నుంచి చూసినా మీరు చూస్తే ఎంత అందంగా ఉన్నారో, ఎవరు అందంగా ఉన్నారంటే ఇక్కడ ఒక టోపీ కోటీ వేసుకుని అందంగా ఉన్న వ్యక్తి ఈయన. అందాల రాజకుమారి రాజశ్రీ గారి పుస్తకం ఆయన చేత ఓపెన్ చేయించారు. మీ సెలక్షన్ మాత్రం సూపర్ సార్, అసలు అద్భుతం.
కొటేషన్లు పెట్టడమే కాదు, అద్భుతంగా ఓపెన్ చేయించారు మీరు ముగ్గురు చేత కూడా. ఏదేమైనా ఇందాక ఉపాధ్యక్షుడు గారు కూడా అన్నారు ఆ విషయం. ఏమనంటే ఈ పుస్తకాన్ని మద్రాసులో కానీ లేదా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఓపెన్ చేస్తే హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఉండేవారు, ఆయన భీమవరాన్నే చేయాలనుకున్నారు, భీమవరం చేశారు అన్నారు. కానీ వారి అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తాను. ఎందుకు అంటే ఇక్కడ కావలసింది హీరోస్ హీరోయిన్స్ కాదండి, మమ్మల్ని పెంచి పోషిస్తున్న అభిమానులకు మధ్యలో పుస్తకాలు ఓపెన్ అవ్వాలి. అది ఆలోచించారు ఈయన. ఇక్కడ ఆయన సొంతూరులో కూడా పెట్టుకోకుండా ఆచరణలో ఇక్కడ పెట్టారు భీమవరాన్ని అండి. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ కిషోర్ గారు. అలాగే పుస్తకాలు ఆయన మద్రాసులో హైదరాబాద్లో పుస్తకం ఓపెన్ చేశారు. ప్రభ గారు వచ్చారు ఆ రోజు, నేను వచ్చాను అక్కడ. ఆ పుస్తకం కూడా క్షుణ్ణంగా చదివాను నేను. అప్పుడు అర్థమైంది వీరు ఎంత చక్కని రచయిత అనండి. రచయిత అంటే 2 రకాల రచయితలు ఉంటారండి నాకు తెలిసి. ఒకటి ఊహించి రాయడం ఒక రచయిత, లేదు అంటే రీసెర్చ్ చేసి రాయడం ఒక రచయిత. ఊహించి రాయడం కంటే కూడా రీసెర్చ్ చేసి చేయడమే చాలా కష్టమైన విషయం అండి. ఎందుకు అంటే ఈ రీసెర్చ్లో కొన్ని నిజాలను అబద్ధాలు నిజాలుగాను చెప్పడం జరిగితే మొత్తం తిరగబడుతుంది ప్రపంచం అంతా కూడానండి. బట్ వీరు అన్ని పుస్తకాలు అంతమంది మీద రాశారు అంటే ఎంత ఆయన రీసెర్చ్ చేశారో ఆలోచించండి సార్. ఆయన బ్రెయిన్కి ఎంత పని పెట్టారు కిషోర్ గారు. చాలా పుస్తకాలు అక్కడ ఉన్నాయి, బయట మీరు చూసే ఉంటారు మీరు అందరూ కూడా. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇందాక ఉపాధ్యక్షులు కూడా చెప్పేశారు, నేను చెప్పాలనుకుంది. ఇప్పుడు వీరు కృషి వెనకాల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారండి. వాళ్ళ మిస్సెస్ ఏదన్నా పని మీద పిలిచి ఏమంటే ఏంటి రండి ఇలాగ బయటికి వెళ్ళాలి మీరు ఒకసారి అని పిలిచి అనుకుంటూ ఉండు వస్తాను ఇక్కడ రాస్తాను. ఏంటంటే రాసేది ఊరికే పేపర్ మీద పిచ్చి గీతలు మీరును అన్నారు అనుకోండి, ఏమీ రాయలేవు, ఏ పని చేయలేం. సో ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం ఏ పైన చేయగలం, పైకి వస్తాం మనం అంటే మనం. సో వీరి వెనకాల వాళ్ళ వైఫ్ ఉన్నారండి, వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. వైత కిషోర్ గారి వెనకాల మీ అమ్మగారు, అమ్మగారు అనేది దైవం కదా మరి, డెఫినెట్గా మీ ఆశీస్సులు, మీ అమ్మగారు ఆశీస్సులు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. పుస్తకాలు రాయాలి చేయాలి అంటేనండి అంత సాహసం చేశారు ఈయన. ఇప్పుడు మా సినిమా ఫీల్డ్లో ఎవరు రాస్తున్నారండి? సీనియర్స్ అయిపోయిన గురించి ఎవరో రాయట్లేదు పుస్తకాలు. ఇదివరకు ఎప్పుడో రాసేవారు కొంతమంది జర్నలిస్టులు, వీళ్ళలాంటి జర్నలిస్టులు ఉండి అప్పుడు రాసేవారు. ఇప్పుడు రాయట్లేదండి, మానేశారు టోటల్గా. మరి బయట ప్రపంచంలో ఉండి మీరు రాస్తున్నారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మా సినిమా ఫీల్డ్కే గర్వకారణమైనటువంటి విషయం కిషోర్ గారు నిజంగా కూడా చెప్పాలండి. ఇంత చేసి మమ్మల్ని ఫోన్లు చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇక్కడికి పిలిపించి ఈ పుస్తకావిష్కరణ సభ పెట్టడం అనేది నిజంగా శ్రమతో కూడుకున్న పని, ఒక పెళ్లి తతంగం లాంటిదండి. అయినా కూడా మీరు చేస్తున్నారంటే మిమ్మల్ని నిజంగా నేను అభినందించి తీరాలి. నేనే కాదు, అందరూ అభినందించాలి, మనందరం కూడా డెఫినెట్గా. ఇలాంటి బుక్స్ మరిన్ని బుక్స్ మీరు రాయాలని నేను ఆశిస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చొరగొనాలని. ఎందుకంటే నేటి యువతరానికి కాంచన్ గారు ఎవరో, రాజశ్రీ ఎవరో తెలియదండి. నేటి యువతరానికి ఇందాక మన రామ సత్యనారాయణ గారు చెప్పారు, టోటల్గా మారిపోయింది ప్రపంచం, అయితే తెలియట్లేదు అనండి. సో యువతరానికి వాళ్ళ యొక్క డెడికేషన్ ఏంటి? ఇప్పుడు కాంచన్ గారు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశారు, రాజశ్రీ గారు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశారు, అలాగే శారద గారు మన అంత శ్రద్ధతో పనిచేశారు కాబట్టి 2 సార్లు ఊర్వశి తీసుకుందండి ఆవిడ. 3 సార్లు ఊర్వశి అవార్డు తీసుకున్నారు. మరి ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా. మనం కొన్ని సినిమాలు చేసేటప్పుడు పరిగెత్తి అలసిపోయి వద్దులేరా ఇంత చాలు అనుకుంటారు కొంతమంది, కానీ అది కాదండి. మరి వాళ్ళు ఎన్ని విజయాలను ఇచ్చారు ఈ ఆర్టిస్టులు అందరూ కూడానండి. ఇప్పుడు నవ్వేడేస్ ఏమైందంటే అండి, ఒక్క సినిమా హిట్ రాగానే ఒక హీరోయిన్ కానీ, ఒక హీరో కానీ, ఒక దర్శకుడు కానీ ఆకాశానికి ఎగురుతున్నారండి.
మరి అన్ని సినిమాలు చేసినటువంటి ఒక దాసరి నారాయణరావు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, బాపు గారు కానీ, లేకపోతే రాఘవేంద్రరావు గారు కానీ ఏమనుకోవాలండి మరి ఇవన్నీ. అలాగే లేటెస్ట్గా మన బాహుబలి దర్శకుడు మరి ఆయన ఆకాశానికి మన ఇండియా భారతదేశానికే పేరు తీసుకొచ్చాడు టోటల్గా రాజమౌళి గారు. మరి వీళ్ళందరూ ఏమనుకోవాలి ఇంకా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రతి ఒక్కడు అలాగే ఉన్నారండి, కాలరగరేసేస్తున్నారు మగాళ్ళు అయితే. నేను సాధించేశాను అనండి. ఏం సాధించారండి? మీ వెనకాల టోటల్ యూనిట్ ఉంది కాబట్టి మీరు సాధించగలిగారు. అది ఎవరో చెప్పట్లేదు. అది ఇట్ ఈస్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. సినిమా అనేది, పుస్తకం అనేది వీళ్ళు వన్ మ్యాన్ షో డెఫినెట్గా. దానికి దీనికి డిఫరెన్స్ అదేనండి, ఒక సినిమాకి దీనికి ఇదండి. అటువంటిది ఈ రోజున అలా మారిపోయారండి. మరి ఈయన ఇన్ని పుస్తకాలు రాసిన ఈయన కిషోర్ గారు ఏమనుకోవాలి, ఇంకా రాయాలి అని డెఫినెట్గానే మనం కోరుతున్నాం మనం ఆయన్ని. లేదులేండి రాసినవి చాలు నాకు, ఇది ఇప్పటికే 3 డబ్బులు ఖర్చు అయిపోయినాయి, శ్రమ అయిపోయింది, నాకు సంపాదన ఏమి లేదని ఆయన అనుకుంటే ఇలాంటి బుక్స్ వస్తాయండి? రావు. నేటి తరానికి కూడా తెలియవు, రాబోయే తరానికి అస్సలు తెలియదండి. మరుగున పడిపోతుంది మొత్తం సినిమా అనేది. ఏది ఏమైనా ఇటువంటి మంచి పుస్తకాలు, గొప్ప పుస్తకాలు మీరు తీసుకొచ్చి మాకు అందిస్తున్నందుకు మీకు అభినందనలు తెలియపరుస్తూ, అలాగే అభిమానంతో వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరుస్తూ, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, కృతజ్ఞత అంటామో, శుభాకాంక్షలు అంటామో, అభిమానం అంటామో, ఏదైనా కూడా వచ్చినందుకు, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తి నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిష్కరణ అవకాశంతో ఇచ్చేసినందుకు ఇంకా ధన్యవాదాలు. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడే చెప్పారు, మన వైట్ల కిషోర్ కుమార్ గారికి దాసరి పురస్కారాన్ని హైదరాబాద్లో త్వరలో ఇవ్వాలని చెప్పి చాలా సంతోషం అండి. మనం కొన్ని విషయాలు చేసుకుంటూ వెళ్తే అదే వచ్చేస్తాయండి, రావాలని కోరుకోకూడదు. ఇలా విత్తనం పాతి ఇలా పైకి చూడకూడదు, కాయలు మొక్క ఇవన్నీ కృషి చేస్తే అదే వస్తుంది. ఒక అతనికండి చదువుకున్న తర్వాత 10 ఉద్యోగాలు వచ్చినాయండి. ఎందుకంటే చదువుకుంటే అదే వస్తుంది. నువ్వు చదువు, ఏ పని ముందు ఉద్యోగం కోసం చదువు కోసం చదువు, ఉద్యోగాలు అదే వస్తాయి. చాలా సంతోషం. మరొకసారి ఈ దేవరంలో వారికి ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏంటంటే చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.